నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం। నేడు నాంచారిపల్లి గ్రామంలో 5వ రోజు ఎన్ఎస్ఎస్ శిబిరం ఘనంగా నిర్వహించబడింది। ఈ సందర్భంగా గ్రామస్తులు ఎంపీపీఎస్ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఈ శిబిరంలో దంత వైద్యుడు డాక్టర్ ఎల్ శ్రీనివాస్ నాయక్ ఉచిత దంత పరీక్ష శిబిరాన్ని నిర్వహించి గ్రామ ప్రజలు మరియు పాఠశాల విద్యార్థుల దంత ఆరోగ్యాన్ని పరిశీలించారు। దంత సంరక్షణ మరియు పరిశుభ్రతపై అవగాహన సూచనలు అందించారు। శిబిరంలో ఎక్సైజ్ శాఖ ఎస్ఐ విజయ్ కుమార్, కిరణ్, కానిస్టేబుల్ అంజయ్య మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, చదువుతో పాటు కెరీర్ రూపకల్పనపై యువతకు మార్గదర్శక ప్రసంగాలు చేశారు। వారు యువతలో మత్తు పదార్థాల పట్ల జాగ్రత్త, క్రమశిక్షణ మరియు సామాజిక సేవ పట్ల ఆసక్తిని ప్రేరేపించారు। ఈ కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ దరిపల్లి నాగేష్ పర్యవేక్షణ వహించారు। నాంచారిపల్లి గ్రామ పంచాయతీ అధికారి శ్రీమతి పద్మ, గ్రామ యువజన నాయకులు నరసింహులు, ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సుజాత, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆంగ్ల అధ్యాపకులు రఘురాజ్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రత్యేక పాత్ర వహించారు। ఈ శిబిరం ద్వారా గ్రామ ప్రజల్లో ఆరోగ్య అవగాహన, డ్రగ్స్ పై జాగ్రత్త మరియు కెరీర్ మార్గదర్శనం కల్పించడంతో పాటు ఎన్ఎస్ఎస్ సేవా స్ఫూర్తిని ప్రతిబింబించింది। ఖర్చు ఎక్కువైంది, డబ్బులు వేస్ట్ అయితే అది ఎక్కువైంది, అర్థమైందా? సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే ఏ సమస్య అయినా చిన్న దాన్ని రెక్టిఫై చేశారు, పెద్దవరకు వెళ్ళదు, దాన్ని ఇనిషియల్ ఫేజ్లోనే అరికట్టడానికి ఛాన్సెస్ ఓకేనా? ఇంకోటి చాలా మంది ఏంటంటే వెనకాల ఇప్పుడు మీ ఏజ్ ఏంటంటే పర్మనెంట్ థెరపీ అయ్యేటటువంటి స్టేజ్. ఓకే, పర్మనెంట్ థెరపీ అయ్యేటప్పుడు ఏంటంటే చాలా ఫోర్స్ బయటికి వస్తుంది. ఆ ఫోర్స్ కొన్నిసార్లు చెవుల వరకు కానీ రావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి